తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కవితకు మరోసారి నోటీసులు జారీ చేసింది. రేపు అంటే మంగళవారం రోజు మరోసారి విచారణకు రావాల్సి ఉందంటూ కూడా కవితకి ఈడీ నోటీసులు జారీ చేసింది. చాలా కాలం తర్వాత ఈ కేసులో కవితకు మరోసారి నోటీసులు రావడంతో కవితను ఖచ్చితంగా ఈసారి అరెస్ట్ చేస్తారు అనే వాదన మళ్ళీ తెరపైకి వచ్చింది. ఇప్పటికే ఈ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి 3 సార్లు కవితని ఈడీ ఇంట్రాగేట్ చేసింది. ఢిల్లీకి వెళ్ళి 3 సార్లు ఈడీ ముందు కవిత క్వశ్చనింగ్కి హాజరయ్యారు. అయితే రెండోసారి ఎప్పుడైతే కవిత క్వశ్చనింగ్కి వెళ్ళారో అప్పుడు కీలక పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి. సాయంత్రానికి బయటికి రావాల్సిన ఈడీ ఆఫీస్ నుంచి బయటికి రావాల్సిన కవిత క్వశ్చనింగ్లోనే రాత్రి వరకు కూడా ఉన్నారు. దీంతో ఆమెని అరెస్ట్ చేస్తారంటూ కూడా అప్పుడు అంతా అనుకున్నారు. కానీ ఆఖరి నిమిషంలో కవితని అరెస్ట్ చేయడం లేదంటూ, విచారణ ముగిసిందంటూ కూడా ఈడీ అధికారులు బయటికి పంపించేశారు. ఆ తర్వాత కవిత ఫోన్ డేటా చెక్ చేయడం కావచ్చు, ఇంకా ఈ కేసుకు సంబంధించి ఆవిడ పాత్ర ఎంతవరకు ఉంది అనే విషయంలో కీలక విషయాలను చర్చించడం కావచ్చు, ఇవన్నీ చేసిన తర్వాత మరోసారి నోటీసులు జారీ చేశారు విచారణకు రావాలంటూ. దీంతో అప్పుడు కూడా మొత్తంగా 3 సార్లు ఇప్పటి వరకు ఈ కేసులో విచారణకు హాజరయ్యారు కవిత. అయితే చాలా కాలం నుంచి ఈ కేసు విషయం పక్కన పడిపోయింది. దీనికి సంబంధించి ఎట్లాంటి అప్డేట్ కానీ, మరోసారి నోటీసులు ఇవ్వడం కానీ ఇట్లాంటి ఏమీ ఈడీ నుంచి నోటీసులు రాలేదు. ఇప్పుడు చాలా కాలం తర్వాత కవితకు మళ్ళీ నోటీసులు రావడంతో నెక్స్ట్ ఏం జరగబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది. ఈసారి ఖచ్చితంగా కవితని అదుపులోకి తీసుకుంటుంది ఈడీ అనే అంచనాలే, వాదనలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. అటు పార్లమెంట్ ఎన్నికలు కూడా త్వరలోనే ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో ఇది మరోసారి ఒక చిన్నపాటి అలజడిని సృష్టించింది. అటు ఎన్నికల సమయంలో కూడా కవిత అరెస్టు వ్యవహారం రాజకీయంగా అటు బీఆర్ఎస్ పార్టీకి పెద్ద దెబ్బగా మారిందనేది రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అటు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటి కాబట్టి కవితను ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు అన్న విషయాన్ని ప్రతిపక్షాలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాయి. అయితే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కవితకి ఇప్పుడు ఈడీ నోటీసులు జారీ చేయడం అనేది అటు రాజకీయంగా ఇటు కేసుకు సంబంధించి కూడా ఒక ప్రకంపనలు సృష్టించే అంశంగా కూడా తెలుస్తుంది. అయితే రేపు కవిత ఈడీ కార్యాలయానికి వెళ్తారా, లేదంటే తనకు ఇంతకు ముందు కూడా ఒకసారి క్వశ్చనింగ్కి రమ్మన్నప్పుడు తనకు వీలు కావడం లేదు, తను తర్వాత క్వశ్చనింగ్కి హాజరవుతానంటూ కూడా కవిత ఒక లెటర్ రాశారు ఈడీకి. అయితే రేపు ఆవిడ ఈడీ క్వశ్చనింగ్కి హాజరవుతారా లేదంటే మరోసారి తను ఇంకో డేట్ కావాలంటూ ఏదైనా ఎగ్జామ్షన్ తీసుకునే అవకాశం ఉందా అనేది కూడా రేపు తెలియబోతుంది. అయితే ఒకవేళ క్వశ్చనింగ్కి హాజరైతే ఇప్పటి వరకు 3 సార్లు క్వశ్చనింగ్లో అడిగినవి కాకుండా ఇప్పుడు కవితను కొత్తగా ఎట్లాంటి క్వశ్చన్స్ అడగబోతున్నారు, దేనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆమె దగ్గర నుంచి తీసుకోబోతున్నారు అనేది కీలకంగా మారింది. ఇక దీని తర్వాత కవితను అరెస్ట్ చేస్తారా లేదా అనే విషయం కూడా ఇప్పుడు అత్యంత హాట్ టాపిక్గా మారింది.